అనుకున్నాను అంతలా డోర్ కొడుతుంటే నువ్వే అని. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. సరే లోపలికి పద. ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ గా వచ్చేసావు? ఏం లేదు వదిన, అలా మీ అందరినీ చూద్దామని వచ్చాను. అయ్యో అవునా, మరి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇందాకే మీ అన్నయ్య గారు అమ్మగారు బయటికి వెళ్ళారు చిన్న పని మీద. పర్లేదులే వదిన. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కన్నా నీతో టైం స్పెండ్ చేయడమే ఇష్టం. వాళ్ళతో అంటే ఎప్పుడు ఏదో ఒక గొడవలు అది ఇది అనుకుంటూ మాట్లాడుతారు. అదే నీతో అనుకో నాకు ఒక వైబ్ సెట్ అవుతుంది. సరే సరేలే కానీ ఇంకేంటి కబుర్లు? ఏం లేదు వదిన, నువ్వే చెప్పాలి. ఇంతకీ మా అన్నయ్య నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? బాగానే చూసుకుంటున్నాడులే. ఏమైనా తేడా వస్తే చెప్పు, వాడి నుతికి ఆరేసేస్తాను. అసలు అంటే వాడికి చాలా భయం. తెలుసు ఇంట్లో నువ్వే ఆడపులువని. అవును వదిన, నేను గమనించనే లేదు, నీ సారీ చాలా బాగుంది తెలుసా? అవునా, మీ అన్నయ్య కొనిచ్చాడు. దొంగ సచ్చినోడు, నాకు ఎప్పుడైనా ఒక సారీ కొనిసి ఇచ్చాడా? మీ అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదరా, అందుకే ప్రతి పండగలకి నేనే కదా నీకు సారీస్ తీస్తాను. అవును వదిన, నువ్వే బెస్ట్, వాడు వేస్ట్. సరేలే, ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుంది. ఒక నిమిషం ముందు వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు వదిన? ఆగు, నేను కూడా వస్తాను. వచ్చేసావా? వెనకాలే ఏం లేదు, నీకు తాగడానికి ఏమైనా ఇద్దామని వచ్చాను. నేనేమైనా కొత్త గెస్ట్ ఏంటి వదిన? మన ఇంట్లో మనకు మర్యాదలు ఎందుకు చెప్పు? అలా కాదే, ఎండలో వచ్చావు కదా, ఏదైనా తాగుదూగా ఉండు, కూలింగ్ వాటర్ ఇస్తా. వదిన డ్రింక్ లేదా? ఉందిలే, ఇస్తానుండు. గ్లాస్లో వేసుకొస్తా. గ్లాస్ ఏమొద్దు, అలా ఇచ్చే నేను తాగేస్తాను. కూర్చొని తాగుదుగా. వదిన, నాకు నీ టైం అప్పు కావాలి. నా టైమా? ఎందుకు? సరదాగా అలా బయటకు వెళ్ళేసి వద్దాం. బయటికా? అమ్మ వద్దు, మీ అన్నికి గానీ తెలిసిందనుకో ఇంకా నా పని అంతే. అన్నికేం తెలియదులే వదిన, అమ్మ కూడా నేను మేనేజ్ చేస్తాను. పద వెళ్దాం. ఎందుకమ్మా నాతో అలాంటి ప్లానింగ్లు అన్నీ? వద్దులే, నేను ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడు అలా ఇంట్లో పనులు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం, అలా బయటికి కూడా వెళ్తాం కదా. పోనీ ఈ రోజు వద్దులే అమ్మా, తర్వాత ఎప్పుడైనా చూసుకుని వెళ్దాం. నువ్వు ఎప్పుడు అలానే అంటావు వదిన, ఈ రోజు మాత్రం నా కోసం రావాల్సిందే. సరే అయితే ఎక్కడికి వెళ్దాం? బీచ్ కి, మూవీకి ఆర్ అలా షాపింగ్ కి వెళ్దాం. అమ్మో, ఇవన్నీ వెళ్ళాలంటే మనం ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ప్లీజ్ వదిన, ఒక్కరోజు నా కోసం రా. మీ అన్నీ తిడతాడేమో అని ఆలోచిస్తున్నానమ్మా. సరే, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వస్తాను. మళ్ళీ నాకు మాట రాకూడదు. నిన్ను తిట్టాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి. ఈ ఇంట్లో నిన్నే పిచ్చ తిట్లు తిడతారు, ఇంకా నువ్వు నాకు సపోర్టా? ప్లీజ్ వదిన, ప్లీజ్ వెళ్దాం ఈ ఒక్కరోజు. సరే అయితే వెళ్దాంలే గానీ, ఎలాగో లంచ్ టైం అయింది కదా, భోజనం చేసి వెళ్ళిపోదాం. అబ్బా, ఇంట్లో తినడం ఏంటి, బయటికి వెళ్తున్నప్పుడు బయటే తిందాం. బయట తింటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. పాత చింతకాయ తొక్కులా మాట్లాడుకోదిన, రోజు బయట తింటాం ఏంటి, ఒక్కరోజే కదా. అంతే అంటావా? అంతే, నువ్వు ఎక్కువ ఏమో ఆలోచించుకో, పద వెళ్దాం. సరే. హాయ్ వదినా. నువ్వు తలుపు తీసావేంటి? మా అమ్మ లేదా? లేదు, అత్తయ్య గారు బయటికి వెళ్ళారు. అయినా తలుపు తీయడానికి ఎంతసేపు? వంటగదిలో పని చేస్తున్నాను వదినా. అవును, మీరేంటి చెప్ప పెట్టకుండా వచ్చేసారు? అంటే ఏంటి, నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకొని నేను రావాలా? అయ్యో వదినా, నా ఉద్దేశం అది కాదు వదినా. ఇది నా పుట్టిల్లు, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. బయట నించోబెట్టే మాట్లాడతావా, లోపలికైనా రానిస్తావా? అలా అంటారేంటి వదినా? రండి రండి, లోపలికి రండి. కూర్చో వదినా. ఏంటోదినా, మీ ఇంట్లో వాళ్ళు నీకు సంస్కారం ఏం నేర్పించలేదా? అదేంటో వదినా, గమ్మున అంత మాట అనేసావు. అయినా ఇంటికి ఆడపొచ్చొస్తే ఎలా చూసుకోవాలో నీకు తెలియదేంటి? అయ్యో వదినా, ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకు? ఇప్పుడే కదా వచ్చారని కూర్చున్నాను. సరే ఉండండి, తీసుకొస్తాను. ఏంటిది ఇప్పుడు చేసిందేనా? అవును వదినా, మీరు వచ్చేటప్పుడు వంటగదిలో టీయే పెడుతున్నాను. ఛీ, ఏంటిది ఇలా ఉంది? ఏం వదినా, బాలేదా? అస్సలు బాలేదు. అసలు ఇందులో పంచదార వేసావా? అంతా చప్పగా ఉంది. అసలు టీ అంటే ఇంత పలచగా ఉంటుందా? చిక్కగా ఉండాలి. అవునా వదినా, చూసుకోకుండా అలా అయిపోయినట్టుంది. ఇప్పుడు అర్థమైంది మా అమ్మ అన్నయ్య ఎందుకు ఇంతలా చిక్కిపోతున్నారా అని. నీకు టీయే సరిగ్గా పెట్టడం రాలేదు, ఇంకా వాళ్ళకి 3 పూట్ల వండేం పెడతావు? అయ్యో వదినా, అలా అంటారేంటి? నేను బాగానే వంట చేస్తాను, మీ వాళ్ళు కూడా బాగానే తింటారు. వాళ్ళు బాగోకపోయినా బాగుందని చెప్పే రకం. అయినా వాళ్ళకి ఏమీ చెప్పడం రాదు, నోట్లో నాలుగుందో లేదో కూడా తెలీదు. అవునమ్మా, మీ గొప్ప మీరే చెప్పుకోవాలి. అయినా ఈ టీ నేను తాగలేను బాబు. ఇటు ఇచ్చేయండి వదినా, నేను పెట్టేస్తాను. ఏం అవసరం లేదు, నేను వెళ్తాను.
రోజుల నుంచి లేదు? నిన్నటి నుంచి లేరు వదినా. అనుకున్నా. మీకెలా తెలుసు? కొంప ఇంత అందంగా ఉంటేను మా అమ్మ ఇంట్లో ఉంటే దెయ్యాల కొంపలా ఉంటుందా? ఇల్లు కలకల్లా ఆడిపోతుంది. దేవుడికి దీపం లేదు, సింకులో గిన్నెలు అలానే ఉన్నాయి, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. వదినా, ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు కాబట్టి అక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. లేదంటే ఇంట్లో పనంతా రోజు నేనే చేసుకుంటాను. మీ అమ్మగారు ఏం నాకు చేసి పెట్టడం లేదు. ఏమో రోజు మా అమ్మే చేస్తుందేమో, నేను మీ ఇంట్లో ఉండి చూస్తున్నానా ఏంటి? ఇది ఎందుకు వస్తుందిరా బాబు, అలా నోట్లో నొడుక్కొనే ఉంటది. కోడలు వచ్చినా మా అమ్మకు సుఖం లేదు. ముందంతా ఇంటి పనులన్నీ మా అమ్మే చేసుకుండేది, ఇప్పుడు కూడా మా అమ్మే చేసుకుంటుందేమో. పాపం అలా కష్టపడుతూనే ఉంటది. సరే వదినా, నుంచొని కాలు నొప్పి వస్తే రా కూర్చో. ఇంకేంటి వదిన విషయాలు? మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? ఏ బాగోడమో ఏమో అమ్మ, నీకు మీ అత్తారింట్లో జరిగిపోయినట్టు నాకు జరగదు కదా. అయినా నీకు కాబట్టి మమ్మలాంటి మంచి అత్త దొరికింది, అదే నాకైతే గయ్యాల అత్త దొరికింది. ఇంకేం బాగుంటది? నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటావు, అందుకే నీకు మా అమ్మలాంటి మంచి అత్త వచ్చింది. మా అమ్మలాంటి ఆవిడ ఎక్కడా ఉండదు. అవునమ్మా, నిజమే, ఎక్కడా ఉండదు. నాకు కూడా మా అమ్మలాంటి అత్త వస్తే ఎంత బాగున్నావు. నాకు అదృష్టం లేదు. సరేలే వదిన, ఇంకేంటైతే? ఇంకేం లేదు, నేను వెళ్తాను మా ఇంటికి. ఇప్పుడే వచ్చారు కదా. నేను వచ్చిందే మా అమ్మ కోసం, మా అన్నయ్య కోసం. వాళ్ళే ఇంట్లో లేరు, నేను ఇంకెక్కడ ఉండి ఏం చేస్తాను చెప్పు. నేను వెళ్తాను. ఇంట్లో అమ్మ లేదు, అన్నయ్య లేడంట. వదిన ఒకదాన్ని దాని కళ్ళు కనిపించట్లేదా? అయినా వాళ్ళంతైనా బ్లడ్ రిలేషన్, నేనైతే బయటదాన్ని కదా. వదినా, నేను వచ్చేసా. నువ్వా? ఇదేంటి మళ్ళీ లగేజ్ పట్టుకుని వచ్చావు? ఎలా ఉన్నావు వదినా? నిన్ను చూసి చాలా రోజులు అయింది. అదేటది, మొన్నే కదా మీ అత్తారింటి నుంచి గొడవ ఆడుకొని వచ్చేసావు. 3 నెలలు ఇక్కడే ఉన్నావు. ఇంటికి తిరిగి 2 రోజులే కదా అయింది. ఆ 2 రోజుల్లో మళ్ళీ మా అత్తారింట్లో గొడవ అయింది వదినా, అందుకే వచ్చేసాను. అవునా? ఈసారి ఎన్ని రోజులు ఉంటావో ఏంటో. మరి ఏం చేయమంటావు వదినా? ఆడపిల్లకి అత్తారింట్లో గొడవ అయితే పుట్టిల్లే కదా దిక్కు. అవును, నిజమే. సరే లోపలికి రా. సరే కానీ వదినా, ఇంకేంటి విశేషాలు? అవును వదినా, నీ మెల్ల ఒక బంగారం తాడు ఉండాలి కదా, అదేది కనిపించట్లేదు. అది అది పర్లేదు వదినా, చెప్పు. ఏం లేదు. అయ్యో వదినా, నేను ఎవరికి చెప్పను, చెప్పు. అంటే నీకు తెలియదు ఏముంది, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు. అందుకే నా బంగారం తాడు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చాను. ఈ విషయం అత్తయ్య గారికి అస్సలు తెలియదు. ఇట్టు పరిస్థితిలో కూడా నోరు జారకు. అయ్యో వదినా, ఇలాంటి విషయాలు నేనెందుకు చెప్తాను చెప్పు. అయినా అమ్మగారు వాళ్ళకి కష్టాల్లో ఉంటే మనం కాకపోతే ఎవరు సాయం చేస్తారు చెప్పు. నువ్వు చేసింది మంచి పని, ఏం భయపడకు. నీ స్థానంలో నేనున్నా అలాగే చేస్తాను. నువ్వు అర్థం చేసుకున్నట్టే మీ అమ్మగారు కూడా అర్థం చేసుకుంటే బాగుండు. చేసుకుంటారులే వదినా, కొంచెం టైం పడుతుంది. సరే వదినా, ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి వెళ్ళి రావాలి. వెళ్ళు. హలో అమ్మా, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? నీకెలా తెలుస్తుందిలే, కాళ్ళు అని నెత్తి మీద ఎక్కించుకున్నావు కదా. మీ ముద్దుల కాళ్ళు మెల్లోని బంగారం అంతా తాకట్టెట్టేసి వాళ్ళ అమ్మగారు వాళ్ళు పెట్టేస్తుందంట. ఇప్పుడే చూడమ్మా ఎన్ని చేస్తుందో నీకు చెప్పకుండా. అంతేకాకుండా నువ్వు గయ్యాలంట, రాసి రంపాలు పెట్టేస్తావంట, తనకి ఎన్నో కష్టాలు పెట్టేస్తున్నావంట. నా ముందే చెప్తుంది అవన్నీ. నువ్వు కానీ ఇప్పుడు అదుపులో పెట్టుకోలేదు అనుకో, రేపు పొద్దున ఇంకా కొమ్ములు పెరిపోతాయి. నువ్వేం చేస్తావు తెలియదు, దానికి అడిగే ఎలాగైనా. సరే అమ్మా, నేను ఉంటాను, మళ్ళీ చేస్తాను. వదినా, కిచెన్ లో ఉన్నాను రా. ఇంకేంటి వదినా? అవును, మొన్న ఏదో స్టేటస్ పెట్టావు కదా, ఎక్కడికి వెళ్ళావు? అదా, మా ఫ్రెండ్స్తో పిక్నిక్కి సరదాగా బయటికి వెళ్ళాను. అవునా? ఈ విషయం మీ అన్నయ్యకి అసలు తెలియదు. మీ అన్నయ్యకి తెలిస్తే అసలు నన్ను పంపించి ఉండేవాడే కాదు. సరే వదినా. అవును, మా స్టేటస్ పెట్టావు అంటే అది మీ అన్నయ్యకి ఆ స్టేటస్ వెళ్ళకుండా నెంబర్ హైడ్ చేసేసాను. అయినా ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేనప్పుడు అలాగే చెయ్యాలి వదినా, పర్లేదు. ఈ విషయం మీ అన్నయ్యకి అస్సలు తెలియకూడదు, సరేనా? అయ్యో వదినా, నేను అలా అన్ని చెప్తానే ఏంటి? నా గురించి నీకు తెలీదా చెప్పు. అయినా నీ స్థానంలో నేనుంటే అలాగే చేసేదాన్ని. నువ్వేం తప్పు చేయలేదు, పర్లేదులే. నువ్వు చూడు ఎంత బాగా అర్థం చేసుకున్నావు. అదే నీ ప్లేస్లో మా ఆయన ఉంటే మాత్రం అసలు అర్థం చేసుకునేవాడే కాదు, అలా నోరేసుకొని పడిపోతాడు అంతే. అవును వదినా, ఈ మగాళ్ళంతా అంతే.
సరే వదిన ఆగు, నాకు మళ్ళీ వాష్రూమ్ వస్తుంది. ఒరే అన్నయ్య, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? నీ పిల్లం ఏం చేసిందో తెలుసా? మొన్న వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిందంట. నీకెలా తెలుస్తుంది రా? స్టేటస్ లో నేను హైడ్ చేసింది. నువ్వంటే భయం లేకుండా పోతుంది అంటే నువ్వు అంత చనివిస్తున్నావు, మరి చూసుకో, నెత్తికే కూర్చుంటుంది తర్వాత. అంతేకాదురా, నువ్వు అర్థం చేసుకోవంటే ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ అది నాతోనే చెప్తుంది. అయినా నీకు చెప్పి ఏం లాభం రా, నువ్వు ఒక చేతకాని దద్దంవి, కొంగుచాటి మొగుడివి. అయినా మీ మొగుడు పిల్లలు కూడా నాకెందుకులే, ఎలా చెప్పుకుంటావో చెప్పుకోను. వదినా, ఇక్కడే ఉన్నాను. ఏం చేస్తున్నావు వదినా? ఏం లేదు, చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నా. ఇదేంటి అత్తయ్య గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? నాకు ఎప్పుడు ఈ టైంలో చెయ్యరు కదా. మా ఆయన కూడా ఫోన్ చేస్తున్నాడు ఏంటి? వదినా, నేను వచ్చిన పని అయిపోయింది, ఇంక వెళ్తాను. బ్యాగ్ అక్కడే ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తాను. బాయ్. దొంగ మొహంది, దీనికి తప్ప నేను ఈ విషయాలు ఎవరికీ చెప్పలేదు. దీనికి చెప్పానో లేదో వెంటనే ఫోన్లు చేసి చెప్పేసినట్టుంది. బాబోయ్, వాళ్ళ అత్తారింట్లో గొడవలు ఆడుకొని ఇక్కడికి వస్తుంది, ఇక్కడ గొడవలు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎలాంటి ఆడపడుచురా బాబు. హే వదినా. బాగున్నావా వదినా? నువ్వేంటి ఇలా వచ్చేసావు? నీతో చిన్న పని పడింది, అందుకే వచ్చా. అవసరం లేకుండా నువ్వెందుకు ఇంటికి వస్తావులే. ఏంటి? ఏం లేదు, లోపలికి రా అంటున్నాను. పద వదినా, పద. రావదినా, కూర్చో. ఇప్పుడు చెప్పొదినా. ఏం లేదు, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. మొన్న నువ్వు స్టాటస్లో పెట్టావు కదా గ్రీన్ కలర్ శారీ, అది ఇస్తే కట్టుకుంటాను. అవునా? నీకు తెలిసిందే కదా వదినా, నేను కట్టిన చీరే 10 సార్లు కట్టను, అందుకే నువ్వు ఇస్తే కట్టుకుందామని. కానీ నాకు ఆ చీర మీ అన్నయ్య గారు ఫస్ట్ యానివర్సరీకి ఎంతో ప్రేమగా కొనిచ్చారు. చీరే కదా వదినా, బీరువాలో ఉంటే గుడ్లు పెడతాదా ఏంటి? అదే నాకు ఇస్తే నేను కట్టుకుంటాను, మనలో మనమే కదా. సరే, తీసుకొస్తాను. దొరికిందా వదినా? ఇదేనేమో చూడు. ఇదే. అబ్బా ఎంత బాగుందో. నువ్వు కడితేనే అంత బాగుందంటే నేను కడితే మెరిసిపోతాను. సరే, చీర ఒకటి సరిపోతుంది కదా? లేదు వదినా, ఎప్పుడు వేసుకునే సెట్లే వేసుకుంటాను. నీ దగ్గర ఏదైనా పూసల దండ ఉంటే ఇవ్వు. పూసల దండ చూస్తాను. ఇది సరిపోతుందేమో చూడు. ఎంత బాగుందో, భలే మ్యాచ్ అవుతుంది. సరే, ఆ రెండు సరిపోతాయి కదా? అన్నట్టు మర్చిపోయాను, నీ దగ్గర నల్ల పూసలు ఉంటే ఇవ్వదునా. నల్ల పూసలు నీ దగ్గర ఉంది కదా? అంటే మొన్న నువ్వు రత్నం గారి అబ్బాయి ఫంక్షన్ లో వేసుకున్నావు కదా, అది ఎంత బాగుందో, అది ఇవ్వదునా. నేను ఏం వేసుకుంటానో నాకన్నా బాగా నువ్వే గుర్తు పెట్టుకుంటున్నావు వదినా. ఇదే కదా? ఇదే, భలే మ్యాచ్ అవుతుంది. ఇంకా అంతే కదా? వదినా. ఇంకేం కావాలి? లిప్స్టిక్. నీ దగ్గర బోల్డ్ లిప్స్టిక్లు ఉంటాయి కదా వదినా? నా దగ్గర ఉన్న వాటికంటే నీ దగ్గరవే నాకు నచ్చుతాయి వదినా. అలాగా, సరే. ఇదిగో వదినా. ఇంక సరిపోతాయి కదా? సరిపోతాయి వదినా. పద. ఒకసారి పట్టుకోవదినా. ఇదేంటిది? గులాబ్ జామున్ ప్యాకెట్, పండగ వస్తుంది కదా, ఉపయోగపడుతుంది. ఇదేదో చాక్లెట్స్లా ఉన్నాయి. చికెన్ మసాలా, సాంబార్ మసాలా మన ఇంట్లో లేవు. సాల్ట్ కూడా అయిపోయింది. ఏంటి అన్ని చక్కబెట్టేస్తుంది? చపాతీ పిండి మా అత్తయ్య గారికి చేయొచ్చులే. ఇది బటర్లా ఉంది, మా ఆయనకి ఉపయోగపడుతుంది. ఆ కబోర్డ్లో ఏమున్నాయో? ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు మనకి ఉపయోగపడుతుంది. గిన్నెలు తోముకున్న పీసు, పేస్టు. అబ్బో ఎన్ని సబ్బులున్నాయో. ఏంటొదినా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి ఒక దగ్గర కూడబెట్టేస్తున్నావు? మా అన్నయ్య బెస్ట్ వదినా, చూడు ఎన్ని సామాన్లు తీసుకొచ్చాడు. మా ఆయన ఉన్నాడు, ఏమీ తీసుకురాడు.
అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఇంటికి పట్టుకెళ్తావా? అవును వదినా, మా అమ్మ ఏమందులే. మీ అమ్మ ఏమంటదిలే, మీ అమ్మ కూడా నీ సపోర్టే కదా. వదినా ఒక కవర్ తీసుకొని రా, ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేద్దాం. హా. సర్లే వదినా, వెళ్ళొస్తానే. ఏంటో ఈ పిల్ల, వచ్చేటప్పుడు మాత్రం ఉట్టి చేతులతో వస్తుంది, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఉన్న సామాన్లన్నీ మోసుకొని వెళ్ళిపోతుంది. వదినా మీరా? బాగున్నావా? మీరేంటి సడన్ గా వచ్చేసారు? అమ్మ అన్నయ్య ఇంట్లో లేరని తెలిసింది, నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా అని వచ్చాను. సరే సరే లోపలికి రండి, కూర్చో వదినా. ఏంటంత నీరసంగా ఉన్నావు? ఏం లేదు వదినా, కొంచెం ఒంట్లో బాగాలేదు. అవునా, మరేమైనా వండుకున్నావా? ఇంకా లేదు, ఒక్కదానికే కదా, చూసుకొని వండుకుంటాను. నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, వండుకోవని తెలిసే నీకోసమే క్యారెట్స్ తెచ్చాను. అయ్యో వదినా, నా కోసం మీరు ఎందుకు తీసుకొచ్చారు? నేను వంట చేసుకునేదాన్ని కదా. ఒంట్లో బాగాలేదంటున్నావు, ఎలా చేస్తావు? తిను. తర్వాత తింటానులే వదినా. టైం చూసావు ఎంత అయిందో, తర్వాత ఏం లేదు, రా. నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, వండుతున్నానో లేదో నువ్వే గుర్తొచ్చావు, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్ యూ వదినా. వదినా బిర్యానీ చాలా బాగా చేశారు. అవునా, సరే తిను. ఇది నేను తీస్తాను. అయ్యో వదినా వద్దు, నేను తిన్న ప్లేటే కదా, నేను తీస్తాను. అయ్యో మనలో మనకి మొహమాటాలు ఏంటి, పర్లేదులే నేను తీస్తాను. వదినా మీరు ఇంటికి ఆడపిల్ల, నా కింద పనులు చేయడం ఏంటి చెప్పండి. ఇది మరీ బాగుంది, నువ్వు మా అన్నయ్యని చేసుకున్నావు కాబట్టి వరుసకు వదినయ్యావు, లేదంటే నాకన్నా చిన్నదానివే కదా. అదే నా చెల్లైతే నేను చేసి పెట్టినా చెప్పు. అయ్యో వదినా మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు? అలా పెట్టేయండి, నేను తోముకుంటాను. ఉన్న 2 గిన్నెలకి మళ్ళీ నువ్వు తోతావా? ఏం పర్లేదులే, నేను చేసేస్తాను. వద్దు వదినా, మీరు వచ్చినప్పటి నుంచి అలా ఏదో ఒకటి చేస్తున్నారు, అలా పెట్టేయండి, నేను తోముకుంటాను. ఏం పర్లేదు, నీకు ఒంట్లో బాగాలేదు కదా, నువ్వు వెళ్ళి నేను చేస్తాను. వదినా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చెప్పు, నీకు అన్నయ్యకి ఏంటి గొడవ? వదినా ఈ విషయం మీకలా తెలిసింది? అమ్మ చెప్పింది, అందుకే నువ్వు డల్గా ఉన్నావని కూడా నాకు తెలుసు. ఏం లేదు వదినా, ఒక చిన్న విషయానికే మీ అన్నయ్య కోప్పడిపోయి నా మీద చేయి చేసుకున్నారు. చేయి చేసుకున్నాడా? ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే వదినా, వదిలేండి. ఒకసారి ఇవ్వు, నేను మాట్లాడతా కదా. హలో అన్నయ్య, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏంటి మొన్న వదిన మీద చేయి చేసుకున్నావంట? ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తే ఇలా అయినా ట్రీట్ చేస్తావు? అక్కడ తను అన్ని సౌకర్యాలు వదులుకొని మన ఇంటికి వచ్చిందంటే మనం ఎలా చూసుకోవాలరా? నువ్వే నీ భార్యకి వాల్యూ ఇవ్వకపోతే ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏం వాల్యూ ఇస్తారు చెప్పు? ఇంకొకసారి ఇలా చేయొద్దు. నువ్వు అలా చేసే ముందు నీ చెల్లి కూడా ఒకళ్ళ ఇంట్లో ఉంది, తనని కూడా ఇలానే ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. సరే నేను ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వదినా, నన్ను అర్థం చేసుకున్నందుకు. పర్లేదులే, నేను కూడా పెళ్ళైన ఆడపిల్లనే కదా, ఇవన్నీ మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? సరేలే, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని హెల్త్ పాడు చేసుకోకు, టైంకి తిను. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, సరేనా? సరే వదినా. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా వదినా? ఇంకా పనులు ఉన్నాయిరా, నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. బాయ్. బాయ్ వదినా.